పూజకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చే రారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. తినకుండా వెళ్తున్నావేంటి జై? జై ఏం వదినా, నువ్వైనా తింటావా లేదా? ఎవరు తినకపోతే చేసిన టిఫిన్ అంతా వేస్ట్ అవుతుంది. ఎందుకు అవుతుంది వదినా? మొత్తం తినడానికి మీరున్నారు కదా. ఇదిగో కడుపు నిండా బాగా తినండి, ఏది వదలొద్దు. సూపర్ మామ్, మన అగ్గిపుల్ల గీకుండానే నిప్పు రాజుకుంది. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకులా నిత్య ఇంటికి రావడం మనకి బాగా ఉపయోగపడుతోంది. ఈ అగ్గి ఆరకుండా అప్పుడప్పుడు ఆద్యం పోస్తూ ఉంటే సంబంధం తగలబడిపోవడం ఖాయం. స్వప్న, అవసరం సందర్భం బట్టి నిత్యకోసారి జైకొకసారి సపోర్ట్ చేస్తూ పోతుంటే మన ప్లాన్ సక్సెస్ అయినట్టే. నిన్న బావకు నువ్వు మంచయ్యావు, ఈరోజు నిత్యకు నేను ఫ్రెండ్ అయ్యాను. మనిద్దరం తలుచుకుంటే వాళ్ళిద్దరినీ ఈజీగా ఓడించేయచ్చు. ఈ సందర్భంలో నాకు ఒక సామెత గుర్తుకొస్తుంది. మీకు సామెతలు కూడా తెలుసా? ఏంటో చెప్పండి. పక్కనే ఉండి గోతులు తీయటం అంటే ఇదే. ఎలా ఉంది సామెత? మీ మొహంలా ఉంది. కూతురికి పెళ్లి చేయడం రాదు గాని సామెతలు మాత్రం వస్తాయి. తినండి. దుబాయ్ దుబాయ్ దుబాయ్. మేడం మేడం మేడం, కిచెన్ లో నువ్వేం చేస్తున్నావు? కిచెన్ క్లీన్ గా ఉందా లేదో చూస్తున్నాను మేడం. ఏంటి అదోలా మాట్లాడుతున్నావు? ఏముంది నోట్లో? 4 మేడం. నేను ఆఫీస్కి వెళ్తున్నాను, ఇంటిని జాగ్రత్తగా చూసుకో. నా ఇంటిలాగా చూసుకుంటాను మేడం. అక్కర్లేదు, నా ఇంటిలా చూసుకో. అలాగే మేడం. ఆ ఫైల్స్ ఇలా ఇవ్వండి మేడం, ప్లీజ్ మేడం. ఏం చేస్తున్నావు? రెస్పెక్ట్ ఇస్తున్నాను మేడం. అంతొద్దు, ఫైల్స్ ఇవ్వు. పెంకి పిల్ల నాచుతున్నావే, నన్ను మొక్కజొన్న కంకిలాగా కాల్చుతున్నావే. పెంకి పిల్ల నాచుతున్నావే, నన్ను మొక్కజొన్న కంకిలాగా కాల్చుతున్నావే. ఎది నీ ఫిట్టింగ్, ఎది నీ కట్టింగ్, హట్కే హోళ్ళ చెప్పి హారర్ కొట్టొద్దే. అందమైన ఫీలింగ్ అడుకోకే డార్లింగ్, లాగి పెట్టినాలో లబ్బుని సిక్సర్ కొట్టొద్దే. ఓ బెల్లం శ్రీదేవి, నా పెళ్ళం శ్రీదేవి, ఒప్పుకోవే శ్రీదేవి, ఒట్టరుండే శ్రీదేవి. బాబాయ్ బాబాయ్, ఏంటి ఈ సౌండ్ ఏంటి?
మ్యూజిక్ మ్యూజిక్ అయ్యో ఈ గెంతులేంటి? డాన్స్ డాన్స్ ఏం చేస్తున్నావు బాబాయ్? ఎంజాయ్. అమ్మగారు చూసారంటే అప్పుడు ఉంటుంది నీకు. చూస్తేగా, చూడ్డానికి మేడం ఇంట్లో లేరుగా. ఎక్కడికెళ్ళారు? ఆఫీస్ కి సాయంత్రం వరకు రారు. అప్పటి వరకు రాజ్యం మనదే. నువ్వు దుబాయ్ ఎందుకు వెళ్ళలేకపోయావో నాకు ఇప్పుడు అర్థం అవుతుంది. ఏంటి వంగ అంత మాట అనేసావు? లేకపోతే ఏంటి, మనకున్న దాంట్లో సంతోషంగా ఉండాలి గాని మనకు సంబంధం లేని దాంతో సంబరపడకూడదు. మనకి ఇంటితో సంబంధం ఉంది కదా, మనం ఇంటి పని వాళ్ళం. పని వాళ్ళమే, యజమానులం కాదు. పిచ్చిమంగ, యజమానులకి సంపాదించడమే తెలుసు, సంతోషంగా ఉండడం రాదు. 2 కోట్లు పెట్టి వాళ్ళు కారు కొంటారా? కానీ వాళ్ళు డ్రైవ్ చేయరు, డ్రైవర్ డ్రైవ్ చేస్తాడు. 10 కోట్లు పెట్టి ఇల్లు కడతారా? కానీ ఇంట్లో ఉండరు, పొద్దున్నే ఆఫీసులో, సాయంత్రం పబ్బుల్లో క్లబ్బుల్లో ఉంటారు. ఇంట్లో ఉండేది ఎవరు? మనం, మనలాంటి పని వాళ్ళు. దీన్ని బట్టి నీకేం అర్థమైంది? ఈ జన్మలో నువ్వు ఎదగవని అర్థమైంది. ఎదగాల్సింది నేను కాదు మంగా, నువ్వు. నీకు ఎంజాయ్ చేయడం తెలియదని నాకు అర్థమైంది. పని చేసి డబ్బులు తీసుకోవడమే నాకు తెలుసు. పరాయి సొమ్ముతో పబ్బం గడుపుకోవడం నాకు రాదు. నీ ఇష్టం వచ్చినట్టు గంతులేసుకో. నేను అమ్మగారి గది శుభ్రం చేయాలి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు? మేడం వచ్చేంత వరకు రచ్చ రంబోలానే. హలో, యా ఐఎమ్ ఆన్ ద వే. మార్నింగ్ ఈ ఫైల్స్ అన్ని ప్రిపేర్ చేసేసాను. ఎస్, అన్ని ఫైల్స్ నా దగ్గరే ఉన్నా. ఓ షిట్, ఒక ఫైల్ మర్చిపోయాను. ఓకే, నేను మీకు మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తాను. బాయ్. అంజీ, ఒకసారి యూటర్న్ తీసుకో. పోలీసు పిల్ల నాచుతున్నావే, నన్ను మొక్కజొన్న కంకిలాగా కాల్చుతున్నావే. పోలీసు పిల్ల నాచుతున్నావే, నన్ను మొక్కజొన్న కంకిలాగా కాల్చుతున్నావే. లెఫ్ట్ సైడ్ హార్ట్ తీసి గిఫ్ట్ ప్యాకింగ్ ఇచ్చానిలా. ఫ్రాడ్ అంటూ దాన్ని నువ్వు డస్ట్ బిన్ లో పడేస్తే ఎలా? ఎదుకే ఎక్కువ తక్కువ దిగ్గల కలువతులేలా. జస్ట్ నువ్వు అమ్మాయి, నేను అబ్బాయే. నువ్విలా ఒకరెక్కిన ఈవినింగ్ వస్తానని ఇప్పుడే వచ్చారేంటి మేడం? ఏ డిస్టర్బ్ అయ్యావా? లేదు మేడం. ఆ, ఏం చేస్తున్నావు? అది టీవీ ఏసీ సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా అని చెక్ చేస్తున్నాను మేడం. సొంతింట్లో ఉన్నట్టు స్నాక్స్ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతూ డాన్స్ చేయడమా? సారీ మేడం. ఇంకోసారి ఇలా చేసావంటే చంపేస్తాను. అసలు మీలాంటి వాళ్ళని పనిలో పెట్టుకోవడం నాది బుద్ధి తక్కువ. నిన్ను కాదు, మరిషిగాణ్ణనాలి. అదే తేడా అనుకున్నాను, దాన్ని మించిపోయావు నువ్వు. అదేం చేస్తుంది? మీ రూమ్ క్లీన్ చేస్తుంది మేడం. క్లీన్ చేస్తుందా లేక నీలాగే బెడ్ మీద పడి దొర్లుతుందా? అది కాని నా బెడ్ మీద కనిపించాలి, పాడ కట్టించేస్తాను. వామ్మో మంగా, ఏం చేస్తున్నావే?
ఏంటి అలా అరిచావు? లేకపోతే ఏంటి అలా వచ్చావు? సర్లే అది వదిలేసి మొత్తానికి బతికించావు మంగా. ఏమైంది బాబాయ్? అమ్మగారు వచ్చేసింది. అవునా? ఆ నేను దొరికిపోయానులే, నువ్వెక్కడ దొరికిపోతావని భయపడ్డాను. ఇంతకీ అమ్మగారు ఎక్కడా? ఏమో. ఓపెనింగ్ అదిరిపోయిందక్క. అన్ని అపశకునాలే. అపశకునాలేంట్రా? మేము ఇంటికి వచ్చామా, ముహూర్తం పేరుతో నిత్యను గుమ్మం ముందే వెయిట్ చేయించి ఇరిటేషన్ తెప్పించారు. ఆ కోపంలో నిత్య ఇంట్లో లెఫ్ట్ లెగ్ పెట్టింది. అంతకు ముందు హార్ట్ ఆరిపోయింది. ఇంట్లో జనం ఒకటే గోల. వావ్, సూపర్. స్టార్టింగే మంచి అప్లాజ్ వచ్చిందనమాట. అమ్మయ్య, మేడం నవ్వుతున్నారంటే పైన ఏం జరగలేదన్నమాట. మన హీరో గారేమంటున్నారు? ఏముంది, నిత్య బ్యాడ్ అవ్వకుండా కవర్ చేయడానికి నాన్న తంటాలు పడుతున్నాడు. ఆ టార్చర్ వాడికి కావాల్సిందే. కవర్ చేయడానికి అరపోటకే ఆముదం తాగినట్టు మొహం పెట్టాడు. 5 రోజులు పూర్తయ్యేసరికి ఆత్మహత్య చేసుకుంటాడేమో. ఓకే, ఇంతకీ నిత్య బ్రేక్ఫాస్ట్ చేసిందా? అదో పెద్ద స్టోరీ. డైనింగ్ టేబుల్ ని దడదడలాడించింది. దోశ ఇడ్లీ వద్దు, పిజ్జా బర్గర్ కావాలని పోరు పెట్టింది. ఆ తగో తీర్చలేక జై తలకిందలైపోయాడు. వండర్ఫుల్. అంతా మనం అనుకున్నట్టే జరుగుతుందన్నమాట. అంతా బానే ఉంది, కానీ ఆ చంద్రిక ఫ్యామిలీనే కాస్త రివర్స్ లో ఉందక్క. ఏమంటున్నారు? జైకి నిత్యకు ఫేవర్ గా మాట్లాడుతున్నారు. అది వాళ్ళ ప్లాన్ అయి ఉంటుంది. జాగ్రత్తగా వాళ్ళని ఫాలో చేసి ప్లాన్ తెలుసుకో. మనకి ఉపయోగపడేలా చెయ్యి. అలాగే అక్క. సరేరా, నాకు ఆఫీస్లో కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది. అప్పుడప్పుడు ఇలాగే అప్డేట్స్ ఇస్తూ ఉండు. ఓకే, బాయ్. అక్క 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 అక్క, ఏంట్రా? ఆ పనోళ్ళు వచ్చారా? ఆ, వచ్చారు. ఎలా ఉన్నారు? పని మనిషి పర్లేదు, పనోడే కాస్త తేడాగా ఉన్నాడు. వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను, కానీ నువ్వు అక్కడ జాగ్రత్తగా మేనేజ్ చెయ్యి. బాయ్. బాయ్ అక్క. ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయి, లేదంటే పనిలో తీసేస్తారా మేడం? గన్ తీసి షూట్ చేసేస్తాను. అమ్మో, ఇలాంటి చెత్త తినే అలవాటు నాకు లేదు. ఆయిల్ ఫుడ్ బాగుండడం ఏంటి? ఇది తింటే మీలాగా అయిపోతాను. సారీ జయ్, ఇష్టం లేకుండా బలవంతంగా తిని నీకోసం నచ్చాయని అబద్ధాలు చెప్పలేను. నేను బ్రేక్ఫాస్ట్లో శాండ్విచ్, లంచ్కి పిజ్జా, డిన్నర్కి బర్గర్ లాంటివి మాత్రమే తింటాను. సార్, ఏంటి చారి? ఏదో సీరియస్గా ఆలోచిస్తున్నట్టున్నారు. నథింగ్. నాకు తెలుసు సార్. ఏం తెలుసు? ఇందాక డైనింగ్ టేబుల్ దగ్గర జరిగింది మొత్తం పిన్ని గారు నాతో చెప్పారు సార్. ఆ విషయం గురించి ఆలోచిస్తున్నారు కదూ? కాదు, ఆ ప్రాబ్లం మళ్ళీ రిపీట్ కాకుండా ఓవర్కమ్ చేయడం గురించి థింక్ చేస్తున్నాను. జరిగిందంతా చూస్తుంటే ఏదో పెద్ద గొడవకి ఇది నాందిలా అనిపిస్తుంది సార్. నిత్యా మేడం ఈ ఇంటికి రావడం వెనుక అసలు ఉద్దేశం ఏంటో నాకు అర్థం కావట్లేదు సార్. ఇది పక్కా ప్లాన్ చారి. ప్లానా? ప్లాన్ ఏంటి సార్? స్వరూప శ్రీనివాస్ ప్లాన్. ఆవిడికి నన్ను డైరెక్ట్గా ఢీ కొట్టడం చేతకాక భీష్ముని చంపడానికి శిఖండిని అడ్డు పెట్టుకున్నట్టు నిత్యకు నాకు పెళ్లి కాకుండా చేయడానికి నా ఫ్యామిలీని అడ్డు పెట్టుకోవాలని చూస్తుంది. స్వరూప గారు మీ పెళ్లిని ఎందుకు వద్దనుకుంటున్నారు సార్? కారణం నాకు కరెక్ట్గా తెలియదు, కానీ నిత్యం నాకు కాకుండా చేయాలని అవి డిసైడ్ అయింది. అందుకే నిత్య రింగ్ తిప్పి పంపించేసి నన్ను రిజెక్ట్ చేసినప్పుడు కూడా సైలెంట్గా ఉంది. కానీ నేను నిత్యని ఇంప్రెస్ చేసి రింగ్ తొడిగేసరికి షాక్ అయింది. నాతో పెళ్ళొద్దని నిత్యని కన్విన్స్ చేయలేక తన యారోగెన్స్ని వెపన్గా చేసుకుని ఈ ఫ్యామిలీని అర్థం చేసుకోవాలన్న నెపంతో నిత్యాన్ని ఇక్కడికి పంపింది. నిత్య మోడర్న్ గర్ల్, ఇది ట్రెడిషనల్ ఫ్యామిలీ. నిత్య ఖచ్చితంగా ఈ ఇంట్లో ఇమ్మడలేదని స్వరూప శ్రీనివాస్కి తెలుసు.
నిత్యకున్న కోపానికి ఈ ఇంటి మనుషులు నిత్యని యాక్సెప్ట్ చేయరని గెస్ట్ చేసింది. నిత్యకు ఈ ఇల్లు కరెక్ట్ కాదని, నిత్య ఈ ఇంటికి కరెక్ట్ కాదని అటు నిత్య ఇటు వీళ్ళు అనుకుంటారని ప్లాన్ చేసి మరీ పంపింది. నిత్య మేడం ఇక్కడికి రావడం వెనక ఇంత కుట్రుందా సార్? ఇది ఛాలెంజ్ చారి. ఆ రోజు నిత్యతో పాటు మన ఆఫీస్కి వచ్చిన స్వరూప శ్రీనివాస్ నాతో ఇదే చెప్పింది. 1 డేలో నాకు దగ్గరే నిత్యని 5 రోజుల్లో దూరం చేస్తానని బెట్ కట్టింది. నాకు తెలిసి నిత్యని ఇక్కడికి పంపే ముందు కూడా తనని ఆవిడ బాగా ట్యూన్ చేసి ఉండాలి. తన క్యారెక్టర్ని, యారగెన్స్ని లూజ్ అవ్వద్దని చెప్పుండాలి. అసలే కోతి, ఆపై కళ్ళు తాగిందని నిత్యలా రెచ్చిపోవడంలో వింతేముంది? తనను కావాలని రెచ్చగొట్టడానికి, గొడవ పెంచడానికి రిషిని తోడుగా పంపింది. ఇది 100% పక్కా ప్లాన్ మేడ్ బై స్వరూప శ్రీనివాస్. మరి ఎలా సార్? తను స్వరూప శ్రీనివాస్ అయితే నేను సూర్య. హే జై, ఐ వాస్ లుకింగ్ ఫర్ యూ. ఇక్కడున్నావా? బ్రేక్ఫాస్ట్ చేసావా నిత్య? శాండ్విచ్, ఫ్రూట్స్ తిన్నాం. ఏంటి డల్గా ఉన్నావు? ఇందాక నేనేమన్నా తప్పుగా మాట్లాడానా జై? అలా ఎందుకు అనుకుంటున్నావు? అంటే నా మాటలకు నువ్వేమైనా హర్ట్ అయ్యావేమో అని. హర్టా? దేనికి? మీ వాళ్ళని అడ్డమైన తిండి తినేవాళ్ళని అనరాని మాటలు అన్నది కదా. నువ్వేం తప్పుగా మాట్లాడలే కదా. నీలాగే మాట్లాడావు, రాంగ్గా బిహేవ్ చేయలేదు. నువ్వులాగే ఉన్నావు. వీడేంటి రివర్స్లో సపోర్ట్ చేస్తున్నాడు? ఈయనేంటి సపోర్ట్గా మాట్లాడుతున్నాడు? ఐ లైక్ యూ నిత్య, ఐఎమ్ హ్యాపీ. అమ్మయ్య, ఇప్పుడు నాకు హ్యాపీగా ఉంది. ఇంకా నువ్వు ఎక్కడ బాధపడ్డావు అని గిల్టీగా ఫీల్ అయ్యాను. ఎవ్వరేమనుకున్నా పర్వాలేదు, నువ్వు నన్ను బ్యాడ్ అనుకోకూడదు. నీ గురించి నాకు తెలియపోతే కదా నేను బ్యాడ్గా అనుకోవడానికి. చిన్నప్పటి నుంచి దేనికి లోటు లేకుండా అడ్జస్ట్ అన్న పదమే వినకుండా పెరిగిందానివి. ఆ మాత్రం అర్థం చేసుకోలేనా? థ్యాంక్ యూ జయ. థ్యాంక్స్ కూడా ఎందుకు? ఎవరెవరి కోసమో క్యారెక్టర్ మార్చుకుంటే అసలు క్యారెక్టర్ లేకుండా పోతాం. నేనెప్పుడు నాలాగే ఉంటాను, నువ్వు కూడా నీలాగే ఉండడం నాకు ఇష్టం. ఇక్కడికి వచ్చే ముందు మా మామ్ కూడా ఇదే చెప్పింది జయ. నన్ను నాలాగే ఉండమంది. దేనికోసం నా క్యారెక్టర్ని మార్చుకోవద్దు అని, ఎవరికి బెండ్ అవ్వద్దు అని. ఇదేంటి అక్క చెప్పిన సీక్రెట్స్ అన్ని ఇలా వరుస పెట్టి రివీల్ చేసేస్తుంది? యు నో వాట్, మామ్ ఏం చెప్పిందో నువ్వు అదే చెప్పావు. ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ సో హ్యాపీ. నా గురించి మీ ఇద్దరు ఒకేలా ఆలోచిస్తున్నారు. ఇక నుంచి నాకు ఏ గిల్టీ ఫీలింగ్ లేదు. ఈ ఇంట్లో హ్యాపీగా నాకు నచ్చినట్టుగా ఉంటాను, నాలాగే ఉంటాను. ఎస్ నిత్య, నువ్వు నీలాగే ఉండాలి. కాకపోతే ఇందులో ఒక స్మాల్ కరెక్షన్. మళ్ళీ ఏదో ఫిట్టింగ్ పెట్టబోతున్నాడు. ఏ ఫిట్టింగ్ పెట్టకపోతే వీడు జయ్యాలవుతాడు. ఏంటి? మనకి నచ్చినట్టు ఉండాలి, కానీ మనకు నచ్చేది మన పక్క వాళ్ళు నొచ్చుకునేలా ఉండకూడదు. అర్థం కాలేదు జే. ప్రతి మనిషికి కల్చర్, క్యారెక్టర్, హ్యాబిట్స్ అన్ని ఒకటి ఉంటాయి. అది ఆ మనిషి నుంచి ఫ్యామిలీకి, ఫ్యామిలీ నుంచి సొసైటీకి ఉంటాయి. ఆ మనిషితో ఆ ఫ్యామిలీ, ఆ సొసైటీలో మనము ఉండాలంటే వాటిని మనం అర్థం చేసుకోవాలి. అవి అర్థం కావాలంటే కలిసి జర్నీ చేయాలి. ఈ ఇంటికి నువ్వు అందుకే వచ్చావు. ఇక్కడ వాతావరణాన్ని, మనుషుల్ని, పద్ధతులను అర్థం చేసుకోవడానికి వచ్చావు. సడన్గా ఏది అర్థం కాదు నిత్య. మనం రైట్, ఎదుటి వాళ్ళు రాంగ్ అనిపిస్తుంది. కానీ కాస్త ఓపిక్గా ఉండి నిదానంగా ఆలోచిస్తే అర్థమైపోతుంది.
మనకి నచ్చినట్టు ఉండాలి, కానీ మనకు నచ్చేది మన పక్క వాళ్ళు నొచ్చుకునేలా ఉండకూడదు. అర్థం కాలేదు జయ్. ప్రతి మనిషికి కల్చర్, క్యారెక్టర్, హ్యాబిట్స్ అన్ని ఒకటి ఉంటాయి. అది ఆ మనిషి నుంచి ఫ్యామిలీకి, ఫ్యామిలీ నుంచి సొసైటీకి ఉంటాయి. ఆ మనిషితో ఆ ఫ్యామిలీ, ఆ సొసైటీలో మనము ఉండాలంటే వాటిని మనం అర్థం చేసుకోవాలి. అవి అర్థం కావాలంటే కలిసి జర్నీ చేయాలి. ఈ ఇంటికి నువ్వు అందుకే వచ్చావు. ఇక్కడ వాతావరణాన్ని, మనుషుల్ని, పద్ధతులను అర్థం చేసుకోవడానికి వచ్చావు. సడన్గా ఏది అర్థం కాదు నిత్య. మనం రైట్, ఎదుటి వాళ్ళు రాంగ్ అనిపిస్తుంది. కానీ కాస్త ఓపిక్గా ఉండి నిదానంగా ఆలోచిస్తే అర్థమైపోతుంది. ఇంతకీ వీడు ఏం చెప్పాలనుకుంటున్నాడు? నాతో కూడా ఫస్ట్ నేనేంటో తెలియకుండా గొడవ పడ్డావు, రింగ్ విసిరేసి రిజెక్ట్ చేశావు. బట్ వన్ డే నాతో ట్రావెల్ చేశాక నేనేంటో అర్థం చేసుకున్నావు, నన్ను లైక్ చేశావు. అలాగే ఈ 5 రోజులు మా ఫ్యామిలీతో ట్రావెల్ చేయి. బామ్మ, డాడ్, పిన్ని, అత్తయ్య, మావయ్య, స్వప్నతో అందరితో కలిసి మాట్లాడు. డిస్కస్ చేయి, వాళ్ళని స్టడీ చేయి, వాళ్ళ కంపెనీని ఎంజాయ్ చేయి, వాళ్ళ ప్రెమిసెస్లో ఉండు, ఫీలింగ్స్ని షేర్ చేసుకో, పాజిటివ్గా ఉండు. 2 డేస్లో నీకే అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఫర్ యువర్ గైడెన్స్ జయ్. నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఇప్పుడే స్టార్ట్ చేస్తాను. ఆల్ ది బెస్ట్ నిత్య. ఇప్పటి వరకు నువ్వంటే నాకు ఇష్టం అనుకున్నాను. ఇప్పుడు నీకు నేనంటే ఎంత ఇష్టమో అర్థమవుతుంది జయ్. బిజినెస్ చేయడం ఒక్కటే నీకు తెలుసు అనుకున్నాను, కానీ రిలేషన్షిప్స్ని పెంచుకోవడం నీ బలమని ఇప్పుడే అర్థమవుతుంది. నువ్వు చెప్పినట్టే చేస్తాను జయ్. ఐమ్ నెవర్ గోనా మిస్ యూ. నువ్వు ఆగు ఋషి. ఏంటి? ఫోన్ చేసావా? టిఫిన్ చేశాను. సార్ అడిగింది టిఫిన్ చేసావా అని కాదు, ఫోన్ చేసావా అని. ఫోనా? ఫోన్ ఏంటి? మీ అక్కకి ఇక్కడ జరిగిందంతా చెప్పావా లేదా? గొప్పదీసి వీడు నేను అక్కకు ఫోన్ చేయడం చూసేశాడా ఏంటి? నేనెవరికి ఫోన్ చేయలేదు. అదేంటి? అందుకేగా మీ అక్క నిన్ను ఇక్కడ పంపించింది. అలా అని నీతో చెప్పిందా? చెప్పనవసరం లేదు, మా సార్ ఆవులించకుండానే పేగులు లెక్క పెడతారు. ఈ మాట అయితే అక్క నాకు చెప్పింది. ఈసారి మీ అక్క ఫోన్ చేసినప్పుడు చెప్పు తన ప్లాన్ ఇక్కడ వర్కౌట్ అవుదని. నౌ యూ కెన్ గో. మేడంని భలే మోటివేట్ చేశారు సార్. ఇక మిగిలింది ఆ స్వరూప శ్రీనివాసే. యుద్ధం తను స్టార్ట్ చేసింది, ముగింపు నేనిస్తాను. జై ఇంట్లో వాళ్ళతో మాట్లాడమని చెప్పాడు. ముందు ఎవరి దగ్గర నుంచి మొదలు పెట్టాలి? ఎస్, ఇంటి పెద్దావిడి నుంచి స్టార్ట్ చేస్తాను. ఎక్కడికి వెళ్తున్నావు నిత్య? పెద్దావిడితో మాట్లాడొస్తాను. ఏం మాట్లాడుతావు? ఏదో ఒకటి మాట్లాడితేనే కదా ఆవిడేంటో అర్థమయ్యేది. జై మాటలు వింటున్నావా నువ్వు? ఇక్కడికి వచ్చే ముందు మీ మమ్మీ ఏం చెప్పిందో మర్చిపోయావా? అందరినీ అర్థం చేసుకుని రమ్మనే కదా చెప్పింది. ఆ అర్థం వేరు, జై చెప్పింది వేరు. మావయ్య, ఎందుకు కన్ఫ్యూజ్ అవుతావు? మామ్ చెప్పింది, జై చెప్పింది ఒకటే. అయ్యో, నీకెలా చెప్పాలో అర్థం కావడం లేదే. చిన్నప్పటి నుంచి నాతో కలిసి పెరిగిన నీకే నాకేం చెప్పాలో అర్థం కాకపోతే ఉన్న తక్కువ టైంలో వీళ్ళందరినీ నేను ఎలా అర్థం చేసుకోగలను? నా టైం వేస్ట్ చేయకుండా తప్పుకో. అయ్యో నిత్య, హాయ్. నేను మిమ్మల్ని ఏమని పిలవాలి? నీకెలా పిలవాలనిపిస్తే అలా పిలువమ్మా. నాట్ లైక్ దాట్. జై మిమ్మల్ని ఏదో పేరు పెట్టి పిలుస్తాడు కదా. వాట్స్ దాట్? జాజీ. జాజీ కదా? జాజి కాదమ్మా, జేజీ. జేజీ అంటే ఏంటి? జేజీ అంటే జై వాళ్ళ నాన్న ఉన్నారు కదా, నాన్న వాళ్ళ అమ్మకి అమ్మను నేను, జేజమ్మని. అందుకే జై నన్ను జేజీ అని పిలుస్తాడు.
ఫాదర్, మదర్ అండ్ మదర్, 3 generations కి గ్రాండ్ మదర్ అన్నమాట మీరు. అయితే నేను గ్రానీ అని పిలుస్తాను. చెప్పాను కదా, నీ ఇష్టం. థ్యాంక్ యూ గ్రానీ. ఏం చదువుతున్నారు? నోవెలా? కాదమ్మా, భగవద్గీత. ఓ, డివోషనల్ నావెల్. నీకు భగవద్గీత గురించి తెలుసా? పేరు విన్నాను. లార్డ్ శ్రీకృష్ణ వార్లో అర్జున్కిచ్చిన స్పీచ్ కదా అది? అవునమ్మా, మనకెదురయ్యే ప్రతి సమస్యకు ఈ భగవద్గీత పరిష్కారం చెబుతుందమ్మా. చదువుతావా? మీ ఇంగ్లీష్లో ఉందా? సంస్కృతం. సాంస్క్రిట్? నో గ్రానీ, ఐ రియలీ కాంట్. యూ క్యారీ ఆన్. బాయ్. ఉమ్. ఏ నిత్య నిత్య, ఓల్డ్ ఉమెన్ ఏమంది? భగవద్గీత చదువుతావా అంది. నువ్వేమన్నావు? ఆ, మా మామయ్య అయితే బాగా చదువుతాడు అని చెప్పాను. దయచేసి నన్ను అలా బుక్ చేయకమ్మా, నేను ఏ బుక్ చదవలేను. హే అత్తయ్య. నిత్య, అరే అత్తయ్య. అత్తయ్య. అత్తయ్య, మిమ్మల్ని అత్తయ్య. నన్ను నన్ను అత్తయ్య అని పిలుస్తున్నావమ్మా? అవునత్తయ్య. మరొక్కసారి పిలువమ్మా. అత్తయ్య. ఏంటి ఈవిడ ఓవర్ ఎగ్జైట్ అవుతుంది? ఇది ఇంకొకసారి పిలువమ్మా. మీకేమైనా చెవుడా, వినబడట్లేదా? కాదు బాబు, అత్తయ్య అన్న ఆ పిలుపు ఎన్నిసార్లైనా వినాలనుంది. ఏ ఆ పిలుపు ఎప్పుడు వినలేదా వదినా? ఎవరు పిలిచారొదినా ఆ పిలుపు? మా స్వప్న పిలుస్తుందిగా. హ, అది ఒక పిలుపేనా? ఏ నా కూతురు పిలుపుకి ఏం తక్కువైందని? ఒక్క నిమిషం. పిలువమ్మా. పిలవే. అత్తయ్య. నువ్వు పిలువమ్మా. అత్తయ్య. అబ్బబ్బబ్బబ్బబ్బా, విన్నావా? ఆ పిలుపుకి ఈ పిలుపుకి ఏమైనా సంబంధం ఉందా? ఎంత వేరియేషన్ ఉంది! ఈ పిలుపులో ఎంత ఆప్యాయత ఉంది, ఎంత ప్రేమ ఉంది, ఎంత ఫీల్ ఉంది. పిలుపులో కరువు పడ్డట్టు ఏంటి ఓవర్ యాక్షన్? అమృతం తాగినట్టు నిత్య పిలుస్తుంటే ఆరువు తెచ్చుకున్న గొంతులా స్వప్న పిలుస్తోంది. నా గొంతే అంత. రిలాక్స్ స్వప్న. ఆంటీ, నాకు స్వప్న గురించి బాగా తెలుసు. షీ వాజ్ మై కో పార్టిసిపెంట్ ఇన్ మిస్ హైదరాబాద్ కాంపిటీషన్. అవును, అప్పుడు నీ చేతిలో ఓడిపోయింది కదా. మావయ్య, మీ గురించి చెప్పండి. వీళ్లకంటే ముందు ఒక ముఖ్యమైన మనిషి గురించి నీకు చెప్పాలమ్మా. ఎవరత్తయ్యా? బాబా రామా, పరిచయం చేస్తాను. రా రా రా. దండం పెట్టుకో. ఎవరు? మీ పెద్దత్తయ్యా. అదేనమ్మా, జై వాళ్ళమ్మా. ఓ, బ్యూటిఫుల్. చాలా అందంగా ఉన్నారు. అంతేకాదమ్మా, తను ఎంతో మంచిది. అప్పుడప్పుడు నాకు ఈ ఇంటి పనుల్లో కూడా సాయం చేస్తూ ఉంటుంది. వాట్? తను చనిపోయింది కదా? అదే ఆవిడ గొప్పతనం. రెస్ట్ ఇన్ పీస్ లో ఉండి కూడా రెస్టే తీసుకోకుండా నాకు హెల్ప్ చేస్తూ ఉంటుంది. అత్తయ్య, ఐ డోంట్ బిలీవ్ దిస్. ముందు నేను కూడా నమ్మలేదమ్మా. ఎప్పటి నుంచి ఎలా అనిపిస్తుంది? ఈ మధ్యే 2 రోజుల నుంచి. అంటే బిగినింగ్ స్టేజెస్. ఇప్పుడే చూపించుకుంటే మంచిదన్న ఉద్దేశం. మీరు చెప్పేదేంటో నాకేం అర్థం కావడం లేదు బాబు. ఓ, ఇది కూడా ఉందా? మావయ్య, మీరు చెప్పండి అత్తయ్య. మొదట్లో నాకు అర్థం కాలేదమ్మా. 1-2 పనులు చేసిన తర్వాత అప్పుడు తెలిసింది అక్కయ్య ఇదంతా చేస్తోందని. రేపు నీకు కూడా హెల్ప్ చేస్తుందిలే. ఎంతైనా మనం ముగ్గురం ఈ ఇంటి కోడళ్ళం కదా. నిత్య, ఇంక వెళ్దామా? మావయ్య, కమ్ రండి అత్తయ్య. ఎక్కడికెళ్లారు? ఒక ఇంటి కోడళ్ళం
మాకు ఏవో పనులుంటాయిగా. అంటే మేము ఇంటి మనుషులం కాదా? ఆగాగు, ఒక్క నిమిషం ఆగు. ఇందాక ఇది అడుగుతాను కదమ్మా, ఇప్పుడు అడుగు. చెప్పండి ఆంటీ, ఆ, ఏం చెప్పాలి? మీరు ఇంట్లో ఎప్పటి నుంచి ఉంటున్నారు? సిన్స్ 20 years నుంచమ్మా. అదేంటి, మీరు మీ ఇంటికి వెళ్ళరా? మాకు వేరే ఇల్లు లేదు. ఎందుకని లేదు? నేనే వద్దనుకున్నాను. వై? అదొక పెద్ద కథ. చెప్పడానికి 5 రోజులు పడుతుందా? 5 నిమిషాలు సరిపోతుంది. అప్పుడది పెట్ట కథ అవుతుంది. ఏదో ఒక కదా, ముందు చెప్పని మావయ్య. అది అప్పుడే రోళ్లు పగిలే రోహిణి కార్తె ముగిసి తొలకరి జల్లులు పడే మృగసరి కార్తె. విత్తనాలు మొలకెత్తే సమయం. తనకు నాకు పెళ్లి జరిగి ఇంట్లోంచి వెళ్ళిపోతున్న క్షణాలు. అనమాట. అవునమ్మా, భార్యకు ప్రేమతో త్యాగం చేశాను. దాన్ని ప్రేమ అనరు, ఇల్లరికం అంటారు. ఓసి లైఫ్. బ్రతకడానికి ఏదో ఒక పేరు కావాలి కదా మావయ్య. కరెక్టే. పదండి అత్తయ్య. మౌనంగా ఉన్నాం కదా అని మనపైనే సెటైర్లు వేస్తోంది. ఇక మన గేమ్ మొదలు పెట్టాలి స్వప్న. అవునమ్మా, 5 days ఫినిష్ కాకముందే దానికి చెక్ పెట్టాలి. చంద్రిక, ఇందాక మన కథ ఎలా చెప్పాను? కాకి రెట్టేసినట్టు చెప్పారు. నువ్వు నీ పౌడర్ మొహును. ఛీ! భోజనం రెడీ. ఈ బామ్మ ఎక్కడికి వెళ్ళాడో ఏంటో. ఆవిడకి భోజనం ఇచ్చే టైం అయింది. ఇవ్వకపోతే ఇంత నోరేసుకుని అరుస్తుంది. బాబాయ్ బాబాయ్. అయ్యో బాబాయ్, ఏమైపోయావు? దుబాయ్, దుబాయ్. అమ్మో, పోలి గాండ్రింపు మొదలైంది. మంగా, నన్ను కూడా పిలిచేసింది. ఎక్కడ చచ్చారిద్దరు? డిన్నర్ తీసుకురండి. ఈ రోజు నాకు తప్పేలా లేదు. బాబాయ్, భలే ఇరికించేశావు. ఛా! అమ్మయ్యా. ఎక్కడికి వెళ్ళావు బాబాయ్? నేను వచ్చాను కదా, నువ్వు వెళ్ళు. నువ్వు పెట్టేసి. పిలుస్తూ ఉంటే పలకరే. ఆ దుబాయ్ గడ్ ఎక్కడున్నాడు? మీ పక్కనే ఉన్నాడు మేడం. అదెక్కడా? వెళ్ళిపోయింది మేడం. ఇందాక నన్ను పిలిచింది కదా. అప్పుడు ఉంది మేడం. అదెందుకుండలేదు? అంటే మీరంటే భయపడుతుంది. తినండి మేడం. చాలు, అదే.
స్వామి. ఎలాగైనా అమ్మగారికి నా వంటలు నచ్చాలి. అప్పుడే ఇక్కడ నాకు పని ఉంటుంది. వామ్మో, అన్ని కూరలు వంక అలా చూస్తుందేంటి? బాగోపోతే నా మొహాన కొడుతుందేమో. ఒరే దుబాయ్, ఎందుకైనా మంచిది డోరు కాస్త దగ్గరలో ఉండరా. ప్లేటు విసిరే లోపు బయటికి పారిపోవచ్చు. దుబాయ్ అమ్మో, జంప్ అవ్వాల్సిందే. ఆగు. మేడం, ఏంటి మేడం? కూరలు బాగున్నాయి. మేడం, ఆ, చాలా టేస్టీగా ఉన్నాయి. ఇంకొకసారి చెప్పండి మేడం. నిజంగానే రుచిగా ఉన్నాయి దుబాయ్. ఎందుకు ఏడుస్తున్నావు? ఇవి కన్నీళ్లు కాదు మేడం, ఆనంద బాష్పాలు. ఎందుకు? గుడ్డు పొదిగినప్పుడు కోడికి, బిడ్డ ఎదిగినప్పుడు డాడీకి ఆనందం వస్తుంది కదా మేడం. మంగ మనసు పెడితే వంట అద్భుతంగా వస్తుంది మేడం. ఇంతకీ వంట ఎక్కడ నేర్చుకుంది? వంటింట్లో మేడం. ఆ, వాళ్ళ ఇంట్లో మేడం. సరిగ్గా 20 సంవత్సరాల కిందట ఇలాంటి రుచే తిన్నాను నేను. ఇప్పటికీ మర్చిపోలేదు. ఎందుకు? గుడ్డు పొదిగినప్పుడు కోడికి, బిడ్డ ఎదిగినప్పుడు డాడీకి ఆనందం వస్తుంది కదా మేడం. మంగ మనసు పెడితే వంట అద్భుతంగా వస్తుంది మేడం. ఇంతకీ వంట ఎక్కడ నేర్చుకుంది? వంటింట్లో మేడం. ఆ, వాళ్ళ ఇంట్లో మేడం. సరిగ్గా 20 సంవత్సరాల కిందట ఇలాంటి రుచే తిన్నాను నేను. ఇప్పటికీ మర్చిపోలేదు. అప్పటికి మంగ ఇంకా పుట్టలేదు మేడం. అది నాకు తెలుసు. ఎనీహౌ, బాగున్నాయి. వంటలన్నీ బాగున్నాయని తనకి చెప్పు. మంగని తీసుకొస్తాను, మీరే చెప్పండి మేడం. ఆ, అంటే మీరంటే భయం పోయి భక్తి వస్తుందని. సరే, తీసుకురా. అలాగే మేడం. మంగా, మంగా, ఏమైంది బాబాయ్? నువ్వేం చేసావో తెలుసా? ఏం చేశాను? మేడం ఏమన్నారో తెలుసా? ఏమన్నారు బాబాయ్? నిన్నొకసారి పిలుచుకురమ్మన్నారు. ఆ, ఎందుకు? తెలీదు. పద రా. అమ్మో, నేను రాను. రాక తప్పదు. చూడు, ఇటు నుంచుంటే పారిపోతాను గాని ఆవిడ తిట్టు నేను తిన్ను. తిట్టడానికి కాదే, పొగడ్డానికి. నీ వంటలు ఆవిడికి తెగ నచ్చాయట. నిజంగానా? ఆ, నీ మీదొట్టు. నువ్వేం మాయ చేసావో కానీ ఆవిడికి 20 సంవత్సరాల క్రితం తిన్న రుచులు గుర్తుకొచ్చాయంట. అవునా? ఆ, అవును. పదమంగా. అయినా సరే నేను రాను బాబాయ్. మళ్ళీ ఏమైందమ్మా? ఆవిడ నన్ను తిట్టింది కదా. ఇప్పుడు పొగుడుతుంది కదా. తిట్లు వద్దు, పొగడ్తలు వద్దు. చేసిన పనికి డబ్బులు ఇస్తే చాలు. మేడం ఇప్పుడు మంచి మూడ్లో ఉంది. ఒప్పుకున్న జీతం కంటే ఎక్స్ట్రా డబ్బులు ఇవ్వచ్చు. రా చెప్తాను. వద్దు బాబాయ్. రామంగా. అరే రామ్మా, రా. మేడం. ఆ రిషి, చెప్పు. మంచి ఛాన్స్ మిస్ అయింది. బ్యాడ్ లక్. నువ్వు ఆలస్యం చేపట్టే ఇలా జరిగింది. నష్టం ఏం లేదు. పద, మనం కూడా భోంచేద్దాం. రా.
అంతా మనం అనుకున్నట్టుగానే జరుగుతుంది కదా? ఇప్పటిదాకా జరిగింది, ఇక ముందు జరుగుతుందో లేదో డౌట్గా ఉంది. అదేంటి? జైగాడు పెద్ద మాయగాళ్ళ ఉన్నాడక్కా. మళ్ళీ ఏం చేశాడు? నిత్యని మార్చేశాడు. వాట్? కోపడ్డం మాని క్లోజ్గా మూవ్ అవ్వడం మొదలుపెట్టింది. అందరితో కలిసిపోయే ప్రయత్నం కూడా చేస్తుంది. చెప్పాను కదరా, వాడు సామాన్యుడు కాదు అని. చెప్పావులే, చెప్పిందే చెప్తూ ఉంటావు. ఇప్పుడేం చేయాలో అది చెప్పు. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది? కాసేపట్లో పెద్ద ఈవెంట్ జరగబోతుంది. మన నిత్యే ఆర్గనైజర్. ఈవెంటా? ఫ్యామిలీ సర్కస్ అనుకో, అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఓకే, ఈవెంట్లో ఏమేం ఐటమ్స్ ఉన్నాయో ముందే తెలుసుకొని నిత్యకి వాళ్లపై కోపం వచ్చేలానో, వాళ్లకి నిత్యపై కోపం వచ్చేలానో ఏమైనా చెయ్యి. ప్రోగ్రాం మొత్తం అప్సెట్ అవ్వాలి. లంకా దహనం చేయమంటున్నావు అంతేగా? అందుకే కదరా నిన్నక్కడికి పంపించింది. మ్మ్. జై కంటే తెలివైన వాడినని ఫీల్ అవుతుంటావు కదా. ఇప్పుడు ఆ ఛాన్స్ వచ్చింది, ప్రూవ్ చేసుకో. చేస్తా, జైని ఓడిస్తా. రావణుని చంపి సీతను తీసుకువెళ్లిన రాముళ్ళ నిత్యను తీసుకొస్తా. బాయక్క. హ్మ్. హ్మ్. హ? ఆ. ఏంటమ్మా ఇదంతా? స్మాల్ గెట్ టుగెదర్ గ్రానీ. ఫ్యామిలీ పార్టీ అనుకోండి. పార్టీనా? ఓ, ఈ ఇంట్లో పండగలు పూజలు తప్ప పార్టీలు జరగవు కదా. మావయ్య, నేను ఇంటికొచ్చి 1 డే అయింది. ఈ 24 అవర్స్లో అందర్నీ అబ్జర్వ్ చేశాను. సారీ జయ్, ఫ్రాంక్గా చెప్తున్నాను, డోంట్ టేక్ ఇట్ సీరియస్లీయా. ప్రొసీడ్ నిత్య. థ్యాంక్ యూ. నేను ఇంట్లో గమనించింది ఏంటంటే, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. గ్రానీ ఎప్పుడు పూజ గదిలో పురాణాలు చదువుకుంటున్నారు. అంకుల్ ఏమో రిటైర్ అయిన బిజినెస్ మ్యాన్ ఇలాగే ఉండాలన్నట్టు ఎప్పుడు పేపర్ చదవడమో టీవీ చూడడమో చేస్తున్నారు. ఇక మా అత్తయ్య ఏమని పిలిచావమ్మా? అత్తయ్య అని పిలిచిందిలే వదినా. అత్తయ్య ఎప్పుడు కాఫీ టీలని, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అని కిచెన్ కి పరిమితం అయిపోయారు. ఇంకా జై చూస్తే బిల్ గేట్స్ కంటే బిజీగా ఉంటాడు. పాపం, తన దగ్గర పనిచేసే చారికి తన మిసెస్ తో మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు. నా బాధ బాగా అర్థం చేసుకున్నారు. ఇకపోతే హ్యాపీగా ఉండేది ఎస్ అంకుల్, మీరు మాత్రమే ఏ టెన్షన్ లేకుండా ఎప్పుడు హ్యాపీగా ఉంటారు. చంద్రిక ఆంటీ, స్వప్నలు ఎప్పుడు ఏదో టెన్షన్ లో ఉంటారు. ఓ, వాళ్ళలా ఉండకపోతే ఆశ్చర్యం గాని ఉంటే ఆశ్చర్యమే ఉందమ్మా. ప్లీజ్ ఆంటీ, ఈరోజు నో సెటైర్స్, ఓన్లీ జోక్స్. అందరినీ ఒకే చోట చేర్చి హ్యాపీగా ఎంజాయ్ చేయడానికే ఈ గెట్ టుగెదర్. వండర్ఫుల్ నిత్య, నైస్ థాట్. వీడికి నిత్యను పొగడ్డమే పని అయిపోయింది. అర్ధరాత్రి మధ్యలదరు అని నిద్రపోకుండా ఏంటమ్మా ఇది? 1 అవర్ లేట్గా పడుకుంటే ఏం కాదత్తయ్య, కావాలంటే రేపు లేట్గా లేవండి. మనకు అలవాటుంటే కదా. ఇప్పుడేం చేయాలి నిత్య? సి, ఈ బౌల్లో చీటీలున్నాయి. ఒకరొకరొచ్చి ఈ చీటీలు తీసి అందులో ఏముందో అది చేయాలి. ఆ చీటీలో ఏముంటుంది? అదే సస్పెన్స్. ముందే చెప్తే ప్రిపేర్ అవుతాం కదా. ముందు చెప్పకపోవడాన్నే సస్పెన్స్ అంటారు. మావయ్య, మ్మ్. ఆల్ రైట్ దెన్, గెట్ రెడీ ఫర్ ద నైస్ పార్టీ. ఓకే, నౌ ఎవరితో ముందు మొదలు పెడదాం? నేను 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 ఏంటండి మీరు చిన్నపిల్లాడు చాక్లెట్ కోసం ఎగబడ్డట్టు ప్రతిదానికి తయారైపోతారు. ఓకే ఓకే ఓకే, ఈ ఇంటికి పెద్దవారు గ్రానీ కాబట్టి గ్రానీ నుంచే మొదలు పెడదాం. తీయండి గ్రానీ. వద్దులేమ్మా,
అమ్మమ్మ తీయండి. ప్లీజ్ గ్రానీ. జై చెప్పు తీయండి జేజీ. ప్లీజ్. చెప్పండి గ్రానీ. మనసులో మాట చెప్పాలట. ఈవిడ మామూలుగానే మాట్లాడదు, ఇక మనసు విప్పే మాట్లాడుతుంది. చెప్పండి అమ్మమ్మ. చివర్లో చెప్తాను జనార్దన్. ఇప్పుడే చెప్పొచ్చు కదా జేజీ. లేదురా, ఆఖర్లో చెప్తాను. చీటీఏ సస్పెన్స్ అనుకుంటే బామ్మగారు చెప్పే విషయం కూడా సస్పెన్స్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ అంకుల్. ఏముంది అంకుల్? వైఫ్ని పొగడాలనుంది. అదాయనికి చేత కాదు కదమ్మా. మీరు ఆగండి. అంకుల్ పొగడండి అత్తయ్యని. ఏమన్నా అమ్మా? అత్తయ్యే అంది. ప్రతిసారి అలా ఎగ్జైట్ అవ్వకండి, ఎబ్బెట్టిగా ఉంది. ఓకే ఓకే ఓకే. ప్లీజ్ అంకుల్, అత్తయ్యలో మీకు నచ్చిన క్వాలిటీస్ చెప్పండి. కల్పన చెప్పింది నిజమే. నేనెప్పుడూ తనని పొగడలేదు. పొగిడితే ఎక్కడ నెత్తికెక్కుతుందోనని భయం. జై వాళ్ళమ్మ చనిపోయాక నేను బిజినెస్లో బిజీగా ఉండి, అమ్మమ్మ డిప్రెషన్లో ఉండి, చంద్రికకు స్వప్న పుట్టి ఎవరి పనుల్లో వాళ్ళుంటే జైని చూసుకోవడానికి ఓ మనిషి అవసరమైంది. అలా కల్పన ఈ ఇంటి కోడలిగా అడుగుపెట్టింది. జైని కన్నబిడ్డలా చూసుకుంటూ అమ్మమ్మకు సపర్యలు చేసింది. వంట మనిషి అయింది, పని మనిషి అయింది, అన్నీ తనే అయింది. తనకంటూ పిల్లలు లేకపోయినా ఆ బాధను బయటపడనివ్వకుండా సర్దుకుపోయింది. కల్పన నా భార్య అవడం ఓ రకంగా నా అదృష్టమనే చెప్పాలి. హస్బెండ్ ని తిట్టాలి. ఓ వావ్, భలే ఛాన్స్ దొరికింది వదినా నీకు. ఆయన నన్ను ఇంతగా పొగిడాక ఆయన్ని ఎలా తిడతానమ్మా? నీ కసి తీర్చుకోవడానికి ఛాన్స్ దొరికింది వదినా. ఆ ఛాన్స్ నాకొస్తే బాగుండు. తిట్టండి పిన్ని. సార్ ఏమి అనుకోరు మేడం, తిట్టేయండి. ఆయన్ని మాటల్లో తిట్టలేను, పాటలో తిడతాను. ఓ సింగింగ్ సూపర్ అత్తయ్య, స్టార్ట్ చేయండి. ఆది భిక్షువు వాడినేది కోరేది, బూడిదిచ్చే వాడినేది అడిగేది. ఆది భిక్షువు వాడినేది కోరేది, బూడిదిచ్చే వాడినేది అడిగేది. ఏది కోరేది పాడినేది అడిగేది, ఏది కోరేది వాడినేది అడిగేది. సూపర్
మేడం, మంచి నిందాస్తుతిని ఎంచుకున్నారు. ఎంతైనా ట్రెడిషనల్ ఫ్యామిలీ కదా. పొగిడింది చాలు. ఏ నువ్వు డోలు కొడతావా? ఆ, మీరు పాడింది నాకు అర్థం కాలేదు కానీ బాగుంది అత్తయ్య. నైస్ వాయిస్. థ్యాంక్స్ అమ్మా. ఇంతకీ పొగిడిందా తిట్టిందా? నీకు అర్థం కాలేదా? మీకు అర్థమైందా? ఆ, ఆ, ఉమ్, ఉమ్. నెక్స్ట్ ఇంకో చీటీ తీసాలేమ్మా. నో వే ఆంటీ, ఓన్లీ వన్ చీటీ. డాన్స్ చేయాల్సిందే. వద్దులే అమ్మా, భూకంపం వస్తుందేమో. మీరు పాడితేనే భూకంపం రానప్పుడు నేను నాట్యం చేస్తే వస్తుందా వదినా? మరి చెయ్యొచ్చుగా. చేయి చంద్రిక, చిన్నప్పుడు స్కూల్లో చేసేదానివి కదా. అదెప్పుడో మర్చిపోయానన్నయ్య. కమ్ ఆన్ ఆంటీ, మ్యూజిక్ ఆన్ చేస్తే మర్చిపోయిన డాన్స్ దానంతటి కదే వస్తుంది. దేని మీదమ్మా? మీకెవరి మీద ఇష్టం ఉంటే వాళ్ళ మీద చెప్పండి. మీ డాటర్ అయినా కావచ్చు, ఆంటీ అయినా కావచ్చు. నాకు వీళ్ళిద్దరి కన్నా దీని మీద మిన్నగా చెప్తానమ్మా. ఓకే దెన్ స్టార్ట్. ఆ, మొఖానికి మెరుపు, కంఠానికి తెలుపు, వహువా వహువా. చర్మానికి సువాసన, చెమటకు ఉద్వాసన. ఆహా, వావా వావా. దేవతలు సైతం దాసోహం అయ్యేది. సినీ తారలను అందంగా తీర్చిదిద్దేది. పేదవానికి సైతం అందుబాటులో ఉండేది. సాక్షాత్తు ఆ పరమశివుడు పరవశించు రాసుకునే బూడిదే ఈ పౌడరు.
అంటే ఇష్టమా? ఎస్ ఐ లైక్ బావా. అంటే అది బావా మరదల మధ్య ఉండే బంధుత్వపు ఇష్టమమ్మా. అంతకు మించి ఇంకేం కాదు. అంతకు మించి ఉందని చెప్పినా కూడా నిత్య జలస్గా ఫీల్ అవుదలే వదినా. ఏ నిత్య? నేను బావతోనే డాన్స్ చేస్తాను. నేను ఒప్పుకోను. జై మా నిత్య కాబోయే హస్బెండ్. నువ్వు కూడా ఒప్పుకోకు నిత్య. రిషి, ఇది జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్. నేను రెడీ స్వప్న.